కొమరోలు మండలంలో 108 వాహనం లేక దాదాపు 40 రోజులు దాటుతుంది. దీంతో ప్రమాదాల బారిన పడిన వారు, అనారోగ్యం పాలైన వారు, గర్భిణీ మహిళలు పగలు రాత్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 108 వాహనం గత 40 రోజులుగా అందుబాటులో లేదు. కొద్దిపాటి మార్పుల కోసం వాహనం విజయవాడకు వెళ్లినట్లు సమాచారం. 108 వాహనం ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ కనిపించేది. ప్రస్తుతం అది కనిపించక 40 రోజులు దాటుతుంది. 108 లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అర్ధరాత్రి అనారోగ్యం బారిన పడ్డప్పుడు బాధితులు 108కు ఫోన్ చేస్తే గిద్దలూరు నుండి కానీ, పొరుమామిల నుండి కానీ, బేస్తవారిపేట నుండి కానీ 108 వాహనం వస్తుంది. ఆ ప్రాంతాల నుండి కొమరోలుకు రావడానికి గంట ప్రయాణం పడుతుంది. గాయపడ్డ లేదా అనారోగ్యం పాలైన గంట తర్వాత ఈ వాహనం వస్తుంది. దీంతో ప్రజలు అంతవరకు వేచి ఉండలేక ప్రైవేట్ వాహనాలకు వేలు వెచ్చించి ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మండల వినియోగదారుల హక్కుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి మాట్లాడారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి 108 వాహనం ఉందని, ఈ వాహనం గత 40 రోజులు అందుబాటులో లేకపోవడంతో మండల ప్రజలు తమకు తెలిపారని, 108 వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో ఇతర ఆసుపత్రులకు వెళ్తున్నారని, కానీ ఆ వాహనాల్లో అత్యవసర సేవలు వెళ్లే సమయంలో దారి వెంట ఉండవని ఇకరైన సంబంధిత అధికారులను స్పందించి 108 వాహనాన్ని అత్యవసరంగా కొమరోలులో ఏర్పాటు చేయాలని 74 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. కొమరోలు మండలంలో గత 40 రోజుల నుండి 108 వాహనము అంబులెన్స్, ఇది చికిత్స ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే వాహనము గత 40 రోజుల నుండి కొమరోలు మండలంలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమర్జెన్సీ కేసెస్, ఎమర్జెన్సీ వైద్యం అందించే అందుకు అది అంబులెన్స్గా ప్రభుత్వం వారు నియమించి ఉన్నారు. ప్రైవేట్ వాహనాలలో తీసుకుపోవడానికి ప్రైవేట్ వాహనాలు ఉన్నా కానీ దానిలో ఎమర్జెన్సీ సౌకర్యం లేదు. ఇక్కడ కొమరోలులో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ క్లినిక్లు కావచ్చు, కనీసము ఇక్కడ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండే వైద్య కేంద్రాలు ఒక్కటి కూడా కొమరోలులో లేవు. అటువంటి ఎమర్జెన్సీ, కేవలం ఈ ఎమర్జెన్సీ 108 వాహనం మీద ఇక్కడ ఎమర్జెన్సీ కేసెస్, గుండె హార్ట్ అటాక్ కేసెస్ కావచ్చు, ప్రమాదంకి సంబంధించిన కేసులు కావచ్చు, వీళ్ళు వైద్యం అందిస్తూ తీసుకొని హైయర్ సెంటర్స్కి గిద్దలూరుకి తీసుకెళ్ళి గిద్దలూరులో ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేక ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 30 కిలోమీటర్లు పూర్వమిల్ల, బేస్తవారిపేట, గిద్దలూరు నుంచి 108 వాహనాలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అక్కడకి సంబంధించిన గ్రామాలకు అవి వెళ్తుంటాయి. ఇక్కడ ఒకసారి అధికారులను అడుగుంటే ఏదో దాని లోగో స్టిక్కరింగ్ మార్చడానికి అది విజయవాడ వెళ్ళిందని చెప్పారు. కానీ 40 రోజులు అంటే దాదాపుగా అది చాలా సమయభావం అయింది. ఇప్పుడైనా కానీ స్పందించి అధికారులు 108 వాహనం వైద్య అధికారులు, ఒంగోలు జిల్లా వైద్య అధికారులు, డిఎండిహెచ్ఓ 108కి ఇక్కడ నియమించి ఎమర్జెన్సీ సేవలు, గుండెపోటుకు సంబంధించిన కేసులకు వీళ్ళు అత్యున్నత వైద్య చికిత్సలు అందిస్తూ గిద్దూరు తీసుకువెళ్లేవారు, ప్రాణాలు నిలబెట్టేవారు. లో షుగర్ కేసులు రాత్రిపూట జరిగేటి, వాటికి ఉపయోగపడారు. లో షుగర్ కావచ్చు, ప్రమాదం ఎమర్జెన్సీ కేసు, యాక్సిడెంట్ కేసు కావచ్చు, ప్రతిదీ వీళ్ళు వైద్య చికిత్స అందిస్తూ తీసుకుపోతారనమాట. అక్కడ ప్రాణాలు నిలబడతాయి. ఇక్కడ వైద్య చికిత్సలు అందిస్తూ తీసుకుపోవడానికి లేదు కదా, టెక్నీషియన్స్ లేరు కదా, కేవలం తీసుకుపోయి అక్కడ దించేస్తారు. ఆ మధ్యలో ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఒంగోలు, కర్నూలు, గుంటూరు తీసుకుపోయే లోపల మధ్యలో ప్రాణాలు పోతున్నారు, విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఇది గమనించి మా కొమరోలు మండల ప్రజల తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని త్వరగా వాహనం అందుబాటులోకి వినియోగంలోకి తీసుకురాగలరని మా యొక్క మనవి.